ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్లో టీమిండియా పురోగమిస్తుందా, ఇంటి బాట పడుతుందా తేలేందుకు మరికొద్ది గంటల సమయమే మిగిలింది. గ్రూప్ ఏ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో అత్యంత బలీయమైన ఆస్ట్రేలియాను హర్మన్ప్రీత్ సేన ఇవాళ ఢీకొననుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే మనోళ్లు సెమీఫైనల్లో అడుగు పెడతారు. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఇదే గ్రూపులో నేడు జరిగే మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 పాయింట్లు, బంగ్లాదేశ్ 4 పాయింట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ల ద్వారా గ్రూప్ ఏ సెమీస్ జట్లు ఖరారు కానున్నాయి. భారత్ రెండో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 8 పాయింట్లతో గ్రూప్ టాపర్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్తో పోరు భారత్కు క్వార్టర్స్ లాంటిదే. ఈ రోజు తొలుత జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికా బంగ్లాపై గెలిస్తే అప్పుడు ఆస్ట్రేలియాను ఓడించడం తప్ప మనోళ్లకు మరో మార్గం లేదు. మరోవైపు టీమిండియా చేతిలో ఓడిన పాయింట్లు, నెట్ రన్ రేటు 4.74 ఆధారంగా ఇటు ఆసీస్ ముందుకెళ్తుంది. బంగ్లా గనుక దక్షిణాఫ్రికాను షాకిస్తే టీమిండియాపై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ఆసీస్ చేతిలో ఓడినా భారత నెట్ రన్ రేటు 2.268, దక్షిణాఫ్రికా ప్రస్తుత రన్ రేటు 0.734 కంటే మెరుగ్గా ఉండటం వల్ల హర్మన్ సేన సెమీస్ చేరుతుంది. ఇక దూకుడు మీదున్న ఆసీస్ను అడ్డుకోవాలంటే బ్యాటింగ్ విభాగం సమిష్టిగా సత్తా చాటాలి, ఫీల్డింగ్ మెరుగుపడాలి. స్పిన్ త్రయం శ్రీచరణి, రాధా యాదవ్, దీప్తి శర్మతో పాటు పేస్ బౌలింగ్ విభాగం 100% మించి ప్రదర్శన చేయాలి.